పత్తి విత్తనాలు విత్తుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో మీకు తెలుసా? విత్తనాలు నాటే టైంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే సమస్యల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. పత్తి పంట అంటేనే మన రైతన్నలకు ఒక నమ్మకం. కష్టపడితే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకుంటారు. పత్తిలో మంచి దిగుబడి రావాలంటే అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. అసలు పంట దిగుబడికి పునాది ఎక్కడి నుంచి పడుతుందంటే విత్తనం నాటేటప్పుడే. మీరు విత్తనం నాటే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోపోతే ఆ తర్వాత ఎంత కష్టపడినా ఎంత ఖర్చు పెట్టినా అనుకున్న ఫలితం రాకపోవచ్చు. ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి. ధరణి ప్రేక్షకులకు నమస్కారం. మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం. ధరణి అగ్రిలాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని నొక్కండి. మట్టి ఆరోగ్యం భూసార పరీక్ష మొదటి అడుగు. పత్తి నాటే ముందు మనం ముందుగా చేయాల్సింది మన భూమిని అర్థం చేసుకోవడం. మన భూమిలో ఏముంది, ఏది తక్కువ ఉంది అనేది తెలుసుకోవాలి. దీనికి ఒకటే దారి భూసార పరీక్ష. భూసార పరీక్ష చేస్తే మీ భూమిలో ఏ పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. అట్లనే మీ భూమి pH స్థాయి కూడా తెలుస్తుంది. దీనివల్ల ఏ ఎరువులు ఎంత వేయాలో అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అనవసరంగా ఎక్కువ ఎరువులు వాడి పైసలు వృధా చేయకుండా ఉంటారు. పత్తి విత్తే ముందు అంటే దాదాపు ఒక నెల ముందుగానే భూసార పరీక్ష చేయిస్తే మంచిది. మీ పొలంలోని వేరువేరు ప్రాంతాల నుంచి ఒకే లోతులో మట్టి నమూనాని సేకరించి ల్యాబ్ కి పంపాలి. భూమి ఆరోగ్యం మంచిగా ఉంటేనే మీరు వేసిన విత్తనం మంచిగా మొలకెత్తి బలంగా పెరుగుతుంది. విత్తన ఎంపిక మీ పంట భవిష్యత్తును నిర్ణయించే రెండో ముఖ్యమైన అంశం సరైన విత్తనాన్ని ఎంచుకోవడం. మార్కెట్ లో రకరకాల విత్తనాలు దొరుకుతాయి. కొందరు తక్కువ ధరకి నకిలీ విత్తనాలను అమ్మి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన విశ్వసనీయమైన డీలర్లు లేదా కంపెనీల నుంచి విత్తనాలను కొనండి. విత్తన ప్యాకెట్ మీద కంపెనీ పేరు, విత్తన రకం, లాట్ నెంబర్, ప్యాకింగ్ తేదీ, గడువు తేదీ ఉన్నాయో లేదో చూసుకోండి. అట్లానే విత్తనాలు కొనేటప్పుడు రసీదు ఖచ్చితంగా తీసుకోండి. ఈ రసీదు పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఒకవేళ మీకేమైనా సమస్య వస్తే అదే మీకు ఆధారంగా అవుతుంది. HAT పత్తి వద్దు. రైతు సోదరులారా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే HAT పత్తి విత్తనాలకు అనుమతి ఇవ్వలేదు. మార్కెట్ లో HAT పత్తి అని అమ్ముతున్న విత్తనాలు చట్టవిరుద్ధం. వాటిని వాడితే కలుపు మందులకు, మొక్క తట్టుకున్న ఇతర తెగుళ్లు, పురుగులు సమస్యలు వచ్చి దిగుబడి దెబ్బతినే ప్రమాదం ఉంది. అట్లానే చట్టపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవచ్చు. విత్తన శుద్ధి. మీరు మంచి విత్తనాన్ని ఎంచుకున్నాక దాన్ని నేరుగా నాటేయద్దు. విత్తనాలు నాటే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి. ఇది చాలా చిన్న పని, కానీ దీని వల్ల మీ పంటకు పెద్ద రక్షణ దొరుకుతుంది. తెగుళ్ల నుంచి రక్షణ. విత్తనం ద్వారా లేదా భూమిలో ఉండే కొన్ని రకాల తెగుళ్లు మొక్కలను మొదట్లోనే దెబ్బతీస్తాయి. విత్తన శుద్ధి చేయడం వల్ల ఈ తెగుళ్ల నుంచి రక్షణ కలుగుతుంది. ప్రారంభ దశలో పురుగుల నివారణ. పత్తిలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ. విత్తన శుద్ధి చేయడం వల్ల మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వీటి నుంచి రక్షణ దొరుకుతుంది. జీవన ఎరువులతో శుద్ధి. టైకోడెర్మా విరిడే లాంటి జీవన శిలీంద్ర నాశనాలతో శుద్ధి చేయాలి. ఇవి భూమిలో ఉండే మంచి సూక్ష్మ జీవులను పెంచి మొక్కకు సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. విత్తే సమయం. పత్తి విత్తడానికి సరైన సమయం, సరైన పద్ధతి పాటించకపోతే దిగుబడి బాగా తగ్గిపోతుంది. విత్తే సమయం. ఖరీఫ్ సీజన్ లో తొలకరి వర్షాలు పడగానే పత్తి విత్తుకోవడం మంచిది. మన ప్రాంతంలో సాధారణంగా జూన్ మొదటి పక్షం నుండి జూలై మొదటి పక్షం వరకు అనుకూలం. గులాబీ పురుగు జాగ్రత్త. జూలై మొదటి వారం దాటితే గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముందుగానే విత్తుకోండి. నేలలో తేమ. విత్తే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోండి. తక్కువ తేమ ఉన్నప్పుడు విత్తితే మొలకలు సరిగ్గా రావు. అదను దాటిపోయి నష్టం జరుగుతుంది. వరుసల మొక్కల దూరం. సాధారణ పత్తి రకాలు వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోండి. హైబ్రిడ్ రకాలు వరుసల మధ్య 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు దూరం ఉండేలా చూసుకోండి. అధిక సంద్రత పద్ధతి. దీనికి ప్రత్యేకమైన పత్తి రకాలు, ప్లాంటర్లు అవసరం. ఈ పద్ధతిలో రకాన్ని బట్టి 80x20 సెంటీమీటర్లు లేదా 90x15 సెంటీమీటర్లు వంటి తక్కువ దూరాలను పాటిస్తారు. విత్తే లోతు. విత్తనాన్ని 2 లేదా 3
3 సెంటీమీటర్ల లోతులో విత్తాలి. మరీ లోతుగా విత్తితే మొలకలు బయటికి రావడానికి కష్టమవుతుంది. మరీ పైన విత్తితే ఎండకు ఎండిపోతాయి. న్యూమాటిక్ ప్లాంటర్. ఈ ప్లాంటర్ వాడితే విత్తనాలు ఒకే లోతులో సమాన దూరంలో పడి మొలక శాతం పెరుగుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో విత్తుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తాక మహతి వాళ్ళ ధరణి శుద్ధి ఎకరానికి మొదటి వారం ఒకసారి, రెండో వారం ఒకసారి చల్లుకున్నట్లయితే మొక్క చాలా బలంగా ఉంటుంది. ధరణి శుద్ధి దీనిలో హ్యూమిక్ యాసిడ్, సీవీడ్, ఫ్లూయిక్ యాసిడ్, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. హ్యూమిక్ యాసిడ్ భూమిని గుల్లబారుస్తుంది. దీనివల్ల గాలి, నీరు, వెలుతురు తల్లి వేరు వరకు వెళ్తాయి. వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది. వేరు తెగులు రాకుండా నివారిస్తుంది. సీవీడ్ దీనినే మనం సముద్రపు నాచు అంటాము. దీనిలో మొక్కకి అవసరమైన 45 రకాల పోషకాలు ఉంటాయి. అలానే భూమిని సారవంతంగా చేస్తుంది. ఫ్లూయిక్ యాసిడ్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. మొక్క రవాణా వ్యవస్థకి సహాయం చేస్తుంది. మైక్రో న్యూట్రియంట్స్ పోషకాలని మొక్కకు అందిస్తుంది. ధరణి శుద్ధి వాడటం వల్ల భూమి గుల్లపడి వేరు వ్యవస్థని పటిష్టం చేసి నీళ్ళని సారవంతంగా చేస్తుంది. కలుపు యాజమాన్యం. పత్తి పంటకు కలుపు మొక్కల పోటీ చాలా ఎక్కువ. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు కలుపును అదుపు చేసుకోపోతే దిగుబడి బాగా తగ్గిపోతుంది. విత్తనం నాటిన దగ్గర నుంచే కలుపును నివారించడానికి ప్రణాళిక ఉండాలి. అంతర పంటలు. పత్తిలో అంతర పంటలుగా కంది, పెసర, మినుము వంటి తక్కువ కాలపు పంటలను వేసుకోవచ్చు. ఇది కలుపును తగ్గించడంతో పాటు భూమి సత్తువును చేకూర్చి మీకు అదనపు ఆదాయాన్ని కూడా ఇస్తుంది. ఈ ఉత్పత్తులు చాలా మంది రైతులు వాడి ఎక్కువ దిగుబడిని సాధించారు. మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి 9121319091 నంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి. ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతుల్ని ఇప్పటి వరకు చూసిందే లేదు. చూశారు కదా, పత్తి విత్తనాలు విత్తే సమయంలో ఈ 5 ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో. సరైన భూమిని సిద్ధం చేసుకోవడం నుండి నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవడం, విత్తన శుద్ధి, సరైన సమయంలో పద్ధతిలో విత్తడం, కలుపును నివారించడం వరకు ప్రతి అడుగు చాలా ముఖ్యం. మీ కష్టాన్ని వృధా చేసుకోకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే పత్తిలో అధిక దిగుబడి సాధించి మంచి లాభాలను పొందవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీతోటి రైతు మిత్రులు, బంధువులతో పంచుకోండి. వాళ్ళు కూడా ఈ మంచి ముచ్చట్లను తెలుసుకుంటారు. ఇంకేమైనా డౌట్లు, సలహాలు, సూచనలు ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. మన ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మా వీడియోలు రాగానే మీకు తెలుస్తుంది. జై కిసాన్.